మనమందరికి తెలిసిన ఒక వర్డ్ ఉంది. డోపమీన్. చాలామంది డోపమీన్ అంటే హ్యాపీనెస్ అనుకుంటారు. ఈ పని చేస్తే డోపమీన్ రిలీజ్ అవుతుంది. అది చేసి హ్యాపీ అవుతాం అని. కానీ రియల్ ట్రూత్ ఏంటి అంటే డోపమీన్ హ్యాపీనెస్ కాదు. అది ప్లెజర్ కాదు. డోపమీన్ అంటే మీ బ్రెయిన్ చెప్పే ఒక సిగ్నల్. ఈ పని చేస్తే ఒక రివార్డ్ వస్తుంది. ఇంకా ట్రై చెయ్యి అని చెప్పే సిగ్నల్. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే డోపమీన్ ఈక్వల్స్ యాంటిసిపేషన్. అంటే ముందుంది అనే ఫీలింగ్. ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేశారనుకోండి. ఫుడ్ వచ్చే వరకు మైండ్‌లో ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అది డోపమీన్. ఫుడ్ తిన్నాక ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ బాగుంటుంది. కానీ కొన్ని నిమిషాలయ్యాక ఆ ఫీలింగ్ ఫేడ్ అయిపోతుంది. చాలా సార్లు ఎంప్టీ ఫీలింగ్ కూడా వస్తుంది. ఇదెందుకు జరుగుతుంది? ఎందుకంటే డోపమిన్ రివార్డ్‌ని కాదు, రివార్డ్ కోసం చేస్ చేయడంని కంట్రోల్ చేస్తుంది. ఈ డోపమిన్ మన సర్వైవల్ కోసం చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషన్ టైంలో ఫుడ్ దొరకాలి, పార్ట్నర్ దొరకాలి, డేంజర్ నుంచి తప్పించుకోవాలి. డోపమిన్ లేకపోతే మనం యాక్ట్ చేయం, మూవ్ అవ్వం, ఎఫర్ట్ పెట్టం. సో డోపమిన్ ఈజ్ యూజ్‌ఫుల్, వెరీ యూజ్‌ఫుల్. కానీ ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పుడు మన వరల్డ్ చేంజ్ అయింది. అప్పట్లో డోపమిన్ ఫుడ్ కోసం, హంటింగ్ కోసం, రియల్ ఎఫర్ట్ కోసం రిలీజ్ అయ్యేది. ఇప్పుడు డోపమిన్ ఫోన్ ఓపెన్ చేయగానే రిలీజ్ అవుతుంది. రీల్ చూడగానే రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ సౌండ్ వింటేనే రిలీజ్ అవుతుంది. ఎఫర్ట్ లేదు, వెయిటింగ్ లేదు, ఇన్‌స్టంట్ స్టిమ్యులేషన్. అందుకే మన బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయిపోయింది. ఒక రీల్ చూసాం, ఇమ్మీడియేట్‌గా డోపమిన్. బ్రెయిన్ చెప్తుంది ఇంకా కావాలి. సెకండ్ రీల్, థర్డ్ రీల్, ఫోర్త్ రీల్. మీ ఫింగర్ స్క్రోల్ చేస్తుంది. మీ మైండ్ కంట్రోల్‌లో ఉండదు. డోపమిన్ ప్లెజర్ కెమికల్ కాదు. చాలాసార్లు డోపమిన్ ట్రిగ్గర్ అయిన వెంటనే మనం ఎంప్టీగా ఫీల్ అవుతాం. మీరు అబ్జర్వ్ చేశారా? చాలా రీల్స్ చూసిన తర్వాత, చాలా వీడియోస్ చూసిన తర్వాత సడన్‌గా బోర్డమ్ వస్తుంది. ఏం చేస్తున్నానో తెలియట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ స్టిమ్యులేషన్ కోసం వేటుకుతుంది. నెక్స్ట్ హిట్ కావాలి, నెక్స్ట్ రివార్డ్ కావాలి. ఇప్పుడు ఒక ఆనెస్ట్ క్వెషన్ అడుగుతున్నా. మీ లైఫ్‌లో మీ అడిక్షన్ ఏంటి? మీ క్రేవింగ్ ఏంటి? ఫోనా? సోషల్ మీడియా? గేమ్సా? ఈమెయిల్సా? ఈ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ సెల్ఫ్ కంట్రోల్ లూజ్ అవుతున్నారా? టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదా? హైలీ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్‌లో పడితే మనం ఇంకా కావాలి అనే స్టేజ్‌కి వెళ్ళిపోతాం. కానీ హ్యాపీనెస్ రాదు. ఫుల్‌ఫిల్‌మెంట్ రాదు. అది డోపమైన్ ట్రాప్. ఈ ట్రాప్‌లో పడితే కాన్సంట్రేషన్ కావలసిన పనులు కష్టమవుతాయి. చదవడం పోస్ట్‌పోన్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేయడం డిలే చేస్తాం. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటాం. కానీ స్టార్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ రాయాలి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తాం. కానీ ఫోన్ ఓపెన్ చేస్తాం. నోటిఫికేషన్ చూస్తాం. టైం అయిపోతుంది. ఇది లేజినెస్ కాదు. ఇది డోపమీన్ ఓవర్ స్టిమ్యులేషన్. మీ బ్రెయిన్ ఆల్వేస్ స్టిమ్యులేషన్‌లో ఉంటే నార్మల్ పని బోరింగ్ అనిపిస్తుంది. రియల్ లైఫ్ స్లోగా ఉంది అనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్‌లో నీ గ్రోత్ ఉంటుంది. ఫైనలీ ఒక ఇంపార్టెంట్ లైన్ మీనింగ్ ఏంటి అంటే, డోపమీన్ ప్రైమరీ రోల్ మనం రివార్డ్ కోసం యాక్షన్ తీసుకోవడం. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ హైజాక్ అయింది. ఫేక్ రివార్డ్స్ వస్తున్నాయి. ఫేక్ స్టిమ్యులేషన్ వస్తున్నాయి. అందుకే అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి. ఫోకస్ లాస్, ప్రోక్రాస్టినేషన్, మెంటల్ ఫెటీగ్. కానీ ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీ అడిక్షన్‌ని ఐడెంటిఫై చేయడం. మీ యాక్షన్ స్టెప్, మీ సెల్ఫ్‌ని అడగండి. నేను దేనికి అడిక్ట్ అయ్యాను? నా మెయిన్ స్టిమ్యులేషన్ సోర్సెస్ ఏంటి? అవి నిజంగా నన్ను హ్యాపీ చేస్తున్నాయా? ఈ క్వెషన్స్
ఆనెస్ట్‌గా ఆన్సర్ చేయండి. మీ లైఫ్‌లో డోపమిన్‌ని ఎనిమీగా చూడకండి. అది టూల్. మీ ఫోన్‌ని టూల్‌గా పట్టండి. మీ బ్రెయిన్‌ని మళ్ళీ ట్రైన్ చేయండి. ఈ జర్నీ ఈజీ కాదు. కానీ పాజిబుల్. ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చిందని అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్‌లో చెప్పండి. మీ అడిక్షన్ ఏంటి? మీ స్ట్రగల్ ఏంటి? ఇలాంటి డోపమైన్ డిస్ట్రాక్షన్ వీడియోస్ ఇంకా కావాలా అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చెప్తా. సింపుల్ డోపమైన్ కంట్రోల్ స్టెప్స్ 7 డేస్‌లో ఎలా స్టార్ట్ చేయాలి అనేది. అంటిల్ దెన్ మీ టైమ్‌ని రెస్పెక్ట్ చేయండి. మీ బ్రెయిన్‌ని ప్రొటెక్ట్ చేయండి.